అందరికీ నమస్కారం. నేను మీ దార్ల రాజేంద్ర, సూళ్లూరుపేట నియోజకవర్గం. స్థానిక శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య గారు నేను ఈ సూళ్లూరుపేట నియోజకవర్గంలో సమస్యల మీద నేను మాట్లాడుతుంటే నా మీద కొంతమంది దగ్గర ప్రెస్ మీట్ పెట్టించడం జరిగింది. ప్రెస్ మీట్లో ఏదేదో మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, సూళ్లూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట పట్టణంలో దార్ల రాజేంద్ర అనే వ్యక్తి ఇప్పుడు మాట్లాడిన వాళ్ళకి కావచ్చు, మీ ఎమ్మెల్యే కావచ్చు, ఎవరు కూడా భయపడనని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా. మీకు మున్సిపాలిటీ ఉంది, మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. అంతేకాని నేను ప్రెస్ మీట్ పెట్టి ఎవరినైనా మాట్లాడతా. గతంలో మీ సంజీవయ్య గారు సాక్షాత్తు 2 తెలుగు రాష్ట్రాలని అభివృద్ధి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది అయితే ఆయన్ని పట్టుకొని నా కొడక అనగలను కానీ సంస్కారం అడ్డు వస్తుందని చెప్పి ఆ రోజు మాట్లాడాడు. మాట్లాడొచ్చా? ఎమ్మెల్యే అయితే కొమ్ములు వస్తాయా మీ ఎమ్మెల్యేకి, సంజీవయ్యకి? చెప్పండి. ఎమ్మెల్సీ ఎలక్షన్ రోజు నిండు సభలో ఒక దళిత ఎమ్మెల్యే, ఒక దళితుడు అయినటువంటి నన్ను నా కొడుకు ఏడి అని చెప్పి పబ్లిక్ లో అడగతాడు. కొవ్వు పట్టిందా మీ ఎమ్మెల్యేకి? మాట్లాడొచ్చా? తప్పు కదా. మేము ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఎందుకు ఆయనకు భయం, మీకెందుకు వణుకు? నాకు అర్థం కావలేదు. నేను మాట్లాడుతూనే ఉంటా, అర్థమైందా? నా జాతకాలు నేనేదో మోసం అంట. ఎవడు మోసం చేస్తున్నారు? ఇప్పుడు మీ గురించి నేను కుఫీ లాగుతుంటే ఇన్ని వస్తా ఉన్నాయి. జాగ్రత్తగా మాట్లాడండి. రాజేంద్రని టచ్ చేయొద్దు, రాజేంద్రని రెచ్చగొట్టద్దు. మీరు చేస్తున్న అక్రమాలు, అవినీతులన్నీ నా దగ్గర ఇన్నున్నాయి. నేను రెడీ. మీరు రండి, నాయి బయట పెట్టండి. నేను అన్ని మూట ముందరేస్తా. మీ ఎమ్మెల్యే గారు మిమ్మల్ని కాపాడుకోలేడు, గుర్తుపెట్టుకోండి. ఆర్థికంగా నష్టపోతారు, గుర్తుపెట్టుకోండి. దార్ల రాజేంద్ర అనేవాడు ఇక్కడే ఉంటాడు. మీరు ఆర్థికంగా నష్టపోతారు, తస్మా జాగ్రత్త. నేను పట్టుకొని కుఫీ లాగతనా చాలా వస్తా ఉన్నాయి. దయచేసి మీరు మీ పనులు చేసుకొని, అధికారం ఉంది, రూపాయి సంపాదించుకొని వెనకేసుకోండి. కానీ నాలాంటి మొండోని టచ్ చేస్తే ఎక్కడెక్కడి నుంచి లాగేస్తా మొత్తం. ఇప్పటికే 4-5 ఉన్నాయి ఆయన మీద, నీ మీద. అర్థమైందా? నేను కానీ ఇప్పుడు కానీ బయట పెట్టాను, అసహ్యంగా ఉంటుంది. ఒక దళితుడిని మీ ఎమ్మెల్యేని కానీ నేనేమన్నాను? పని చేయడం లేదు అంటున్నాను. వ్యక్తిగతంగా ఏ రోజు కూడా సంజీవయ్య గారిని నేను విమర్శించిన దాఖలా లేదు. మీరు చూసుకోండి. నాకు అవసరం లేదు. నా తెలుగుదేశం పార్టీ అధినాయకుడిని, మన లోకేష్ బాబు గారిని, మా లోకల్ నాయకుల్ని ఎవరిని అడిగినా నేను స్పందిస్తా. అది నా నైజం. మీరెవరయ్యా నన్ను మాట్లాడేదానికి? మీరు కౌన్సిలర్లు, గెలవలేని కౌన్సిలర్లు. గెలవాలంటే పోలీసులను అడ్డం పెట్టుకుని, రాజకీయ నాయకుల ఫండ్ రిలీజ్ చేసుకొని, ఫండ్ అడుక్కొని వచ్చి వార్డుల్లో పెట్టుకున్న వాళ్ళు మీరు. నిజాయితీగా నిక్కచ్చిగా ఒక్కడే నిలబడ్డా. దయచేసి మళ్ళీ పేర్లుగా నేను మాట్లాడిన వాళ్ళని. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కథలు ఆడుతా ఉంది. పోలీసు యంత్రాంగం పనిచేసి, పోలీసులు, రౌడీలు అందరూ కూడా కథలాడే టైంలోనే నేను నా తెలుగుదేశం పార్టీ కోసం నేను ఇంట్లో కూర్చోలా, నేను పనిచేస్తూనే ఉన్నా. నేను ఎవరికి భయపడను. మళ్ళీ చెప్తా ఉన్నా, నేను ఎవరికి భయపడను. గుర్తుపెట్టుకోండి. ఎవరిని పోలీస్ అధికారులని అడ్డం పెట్టుకొని మీరు ఎంత సంపాదించుకున్నారో అవన్నీ కూడా మాకు తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొడితే నేను చాలా కుఫీ లాగతా. దయచేసి అర్థం చేసుకొని గమ్ముగా ఉండండి. తిరగనేని అన్నారు, మేము అనుకుంటే తిరగలేమన్నారు. అబ్బాయి తగ్గేదే లేదు. మీరు ఎవరు వస్తారో, మీరు ఎక్కడికి వస్తారు? నేను వస్తా. నువ్వెక్కడో నా నెంబర్ ఉంది, 9494797871. ఇది నా నెంబర్.
మీరు ఎవరో నాకు ఫోన్ చేసినాడు, పిలవండి, మీరు ఎక్కడ రమ్మంటే ఆడికి వస్తా. తెలుగుదేశం పార్టీ రక్తం ఇదే, భయపడే క్వశ్చనే లేదు. ఏమనుకున్నారు నన్ను? మీరు నన్ను ఏమనుకున్నారు? మీకు అర్థం కాని విషయం మీకు అర్థం కావలేదు. టచ్ చేసి చూడండి, టచ్ చేసి చూడండి. రాజేంద్ర అంటే ఏంది నేను చూపిస్తా. ఏదో మామూలుగా తిరుగుతున్నాడు అనుకున్నారేమో. దార్ల రాజేంద్ర గుర్తుపెట్టుకోండి. ఎందుకు మీరు దళితులు ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవద్దు. నేను పార్టీకి పనిచేస్తున్నా, నేను తెలుగుదేశం పార్టీకి పనిచేసుకున్నా, మీరు వైఎస్ఆర్సీపీకి పనిచేసుకోండి. అంతేగాని వ్యక్తిగతంగా వస్తే మాత్రం ఎక్కడ తగ్గేదే లేదు బ్రదర్స్. తగ్గను. పసుపు చొక్కా తీయించేసి నన్ను నడి రోడ్డు మీద నిలబెట్టి మీరు పోయి రిగ్గింగ్ చేసుకున్నారు, దొంగోట్లు వేయించుకున్నారు. అవునా కాదా? ఎలా గెలిచాడు, ఎవరెవరు కాళ్ళు పట్టుకున్నాడు, ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. 24వ వార్డు ఏ విధంగా గెలిచాడు వైఎస్ఆర్సీపీ అని చెప్పి అందరికీ తెలుసు. నాకు పిస్టేజీ నాయుడుపేటలో వార్డు గెలవకపోతే నాకు పిస్టేజ్ అని చెప్పి మీ ఎమ్మెల్యే నాయకుల దగ్గర మొరపెట్టుకుంటే నాయకులందరూ పోయి పనిచేశారు. మీకు ఇంకోటి చెప్తా నేను, టాప్ సీక్రెట్. మీ ఎమ్మెల్యే నాకు ఫోన్ చేసి 17 లక్షల రూపాయలు ఇస్తాను, ఒక అధికారి పోలీస్ అధికారిని పెట్టుకొని 17 లక్షల రూపాయలు ఇస్తాను నేను, నువ్వు విత్డ్రా ఫామ్ మీద సంతకం పెట్టి నువ్వు బయట పోవనని ఆ రోజు చెప్తే నేను ఒకటే చెప్పా, తెలుగుదేశం పార్టీ అమ్మ లాంటిది. అమ్మ నమ్ముకొని ఆ డబ్బుతో నేను పోయి నా బిడ్డలకి నా భార్యకి పెట్టాల్సిన అవసరం లేదు. నేను 24వ వార్డులో నేను వస్తాను, నేను తిరగతాను అని చెప్తే ఆ పోలీస్ అధికారి నువ్వెట్టొచ్చి తిరుగుతావు అని చెప్పాడు. ఇంకా ఉన్నాడు. ఆ పోలీస్ అధికారి పేరు రెడ్ బుక్ లో ఉంది. అర్థమైందా? ఎవరు ఎవరి లెక్కలు ఎక్కడెక్కడ ఉండాలో అన్నీ ఉన్నాయి. దయచేసి రేపు 2024లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. నేను వ్యక్తిగతంగా నాకేమి ఎవరి మీద ఏమీ లేదు. నాకందరూ కూడా అన్నదమ్ములే. నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి నేను ఒక కార్యకర్తగా నా విధుల్ని